ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనము. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనారోగ్యంతో ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము, దేవుడు మిమ్మును ముట్టి మిమ్మును స్వస్థపరిచి దేవుడు మీకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. మీలో అనేక మందికి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు చాలామంది భయపడుతుంటారండి. డాక్టర్లు ఏమంటారో తెలుసా? షుగర్ వ్యాధి ఎవరికైతే వస్తుందో అది వారికి నష్టాన్ని కలిగించదు కానీ మేలు కలిగిస్తుందంట. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే షుగర్ వ్యాధి వారికి కలుగుతుందో అప్పటి నుంచి వారు తినేటటువంటి తిండి మీద నియంత్రణ కలిగి ఉంటారంట. అంతవరకు ఆరోగ్యాన్ని పట్టించుకొని వారు కూడా డైట్ చేయడం ప్రారంభిస్తారంట, వాకింగ్ చేయడం ప్రారంభిస్తారంట, రెగ్యులర్గా మెడికల్ చెకప్కి వెళ్తూ ఉంటారంట. షుగర్ వచ్చినటువంటి వారు త్వరగా మరణించరు, కానీ షుగర్ వచ్చినటువంటి వారు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇంకా అధిక కాలం బ్రతకడానికి అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు నన్ను బాగు చేయదవు, నీవు నన్ను జీవింపజేయుదువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే కింద మరొక మాట ఉందండి. ఈ 2 నిమిషాల సందేశం మీరు ఎప్పుడైతే ఆలకిస్తూ ఉంటారో బైబిల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుతాను చూడండి. ఆ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడంటే, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే 100% పరిశుద్ధులుగా ఉన్నామని, దేవునికి భయపడుతున్నామని, దేవునికి లోబడుతున్నామని, నీతిగా జీవిస్తున్నామని దాని అర్థము కానే కాదు. దేవుడు ఉచితమైన కృపను బట్టి, దేవుడు మనల్ని ప్రేమించి గోతిలోనికి వెళ్ళవలసినటువంటి మన జీవితాలని ప్రభు దయతలచి కృప చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేవుడు జీవింపజేయుచున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమని మర్చిపోవద్దండి. ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. మీరు తలపెట్టు ప్రతి కార్యంలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. మా ప్రియులు ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఈరోజు ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.